కరీంనగర్ లో సిచ్యువేషన్ అందించడానికి మా సీనియర్ కరెస్పాండెంట్ సంపత్ సిద్ధంగా ఉన్నారు. సంపత్, పోలింగ్ పర్సెంటేజ్ ఎంత నమోదైంది? ఇప్పటివరకు ఏ పార్టీ ఎన్ని సీట్లు సాధించింది? మొత్తం పూర్తిగా కౌంటింగ్ పూర్తవడానికి ఎంత సమయం పడుతుంది? ఇంకా ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా సుమారుగా 85% వరకు కూడా పోలింగ్ నమోదైంది. ఈరోజు 408 గ్రామ పంచాయతీకి ఎన్నికలు జరిగాయి. ఇప్పటికి సంబంధించిన రిజల్ట్స్ కూడా వస్తాయి. ప్రస్తుతానికైతే 200 స్థానాలకు సంబంధించిన గ్రామ పంచాయతీ ఎన్నికల రిజల్ట్స్ బయటకు వచ్చిన క్రమంలో కాంగ్రెస్ సంబంధించిన 88 మద్దతుదారులు విజయం సాధించారు. అదేవిధంగా బీఆర్ఎస్కి సంబంధించిన మద్దతుదారులు 71 మంది విజయం సాధించారు. బీజేపీ 15, ఇతరులు 26. అంటే ఈసారి మాత్రం కొంత ఆసక్తికరమైన ఫలితాలు వచ్చాయని మనకు చెప్పుకోవచ్చు. మొదటి విడత, రెండో విడతలో కాంగ్రెస్ తన ఆధిక్యాన్ని చాటినప్పటికీ ఈరోజు మాత్రం కొంత గట్టి ఫైట్ని అయితే కాంగ్రెస్ ఎదుర్కొందని మనం చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఈరోజు సిరిసిల్ల జిల్లాలో మాత్రము బీఆర్ఎస్ తన ఆధిపత్యాన్ని కొనసాగించింది. ఎల్లారెడ్డిపేట, గంభీరావుపేట మాత్రం అక్కడ బీఆర్ఎస్ పైచేసినట్టు మనకు స్పష్టమవుతుంది. అదేవిధంగా పెద్దపల్లి జిల్లాలో మాత్రం కాంగ్రెస్ తన ఆధిపత్యాన్ని సాధించింది. ఇటు ఎలిగెండ్ మండలంలో అత్యధిక స్థానాల్లో కూడా కాంగ్రెస్ మద్దతుదారులు విజయం సాధించారు. అదేవిధంగా ఓదల్లో కూడా కాంగ్రెస్ మద్దతుదారులు విజయం సాధించారు. ఇక కరీంనగర్ జిల్లానికి విషయానికి వచ్చేస్తే హుజరాబాద్ సెగ్మెంట్లో చాలా చోట్ల కాంగ్రెస్ గట్టి పోటీ ఎదురవుతుంది. కొన్ని స్థానాల్లో మాత్రం బీఆర్ఎస్ తన ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తుంది. ముఖ్యంగా హుస్నాబాద్ సెగ్మెంట్లోని సైదాపూర్లో మాత్రం కాంగ్రెస్ చాలా స్థానాల్లో కూడా ఆధిక్యతను సాధించడం మనకు స్పష్టమవుతుంది. ముఖ్యంగా ఈసారి బీజేపీ గత రెండు విడతల గట్టి పోటీ చంపికి ఇప్పటివరకు మాత్రం కేవలం 15 స్థానాల్లో బీజేపీ మద్దతుదారులు విజయమైతే సాధించారు. మనం ఒక జిల్లాల వారికి చూస్తే జగిత్యాల తన కాంగ్రెస్ ఆధిపత్యం కొనసాగింది. సిరిసిల్లలో బీఆర్ఎస్ ఆధిపత్యం ఉంది. కరీంనగర్ జిల్లాలో మాత్రము కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య గట్టి ఫైట్ అయితే కొనసాగింది. పెద్దపల్లి జిల్లాలో మాత్రం తన కాంగ్రెస్ ఆధిపత్యం కొనసాగింది. ఇక ధర్మపురి సెగ్మెంట్కి వచ్చేందుకొస్తే ధర్మంలో మాత్రం అత్యధిక స్థానాల్లో కాంగ్రెస్ విజయం సాధిస్తే ముఖ్యంగా పెగడపల్లి, గుల్లపల్లి, బుగ్గారం లాంటి ప్లేస్లో మాత్రం బీఆర్ఎస్ చాలా గట్టి పోటీ ఇచ్చింది. అక్కడ మంత్రి ప్రాతినిధ్యం వచ్చిన చాలా ప్రాంతాల్లో మాత్రం బీఆర్ఎస్ అయితే విజయం సాధించింది. అయితే ఈసారి మాత్రం చాలా వరకు అభ్యర్థులు చాలా తక్కువ ఓట్లతో, అంటే 2, 3, 4 ఈ రకమైన ఓట్లతో గెలిచిన పరిస్థితి మనకు కనబడుతుంది. కోటిలింగాలు మాత్రం సేమ్ ఓటు వచ్చిన నేపథ్యంలో అక్కడ టై వేశారు. అక్కడ కాంగ్రెస్ అభ్యర్థి విజయం సాధించారు. మొత్తానికైతే ఈ 3 విడతకు సంబంధించిన పూర్తి ఫలితాలు రావడానికి రాత్రి 11 అయ్యే అవకాశం అయితే కనబడుతుంది. ప్రస్తుతానికైతే 200 సంబంధించిన ఫలితాలు మనకు సమాచారం అందుతుంది. ఇందులో మాత్రం కాంగ్రెస్ పైచే ఉన్నప్పటికీ మొదటి విడత, రెండో విడత, మూడో విడత కలిపి కాంగ్రెస్ తన ఆధిపత్యాన్ని అయితే కొనసాగించింది. కొంత ఆసక్తికరం, ఎక్కడైతే బీఆర్ఎస్ గట్టిగా ఉన్నప్పటికీ కూడా తన పట్టును నిలుపుకున్నది. ఎందుకంటే అధికారం వచ్చిన స్థానిక సంస్థల ముఖ్యంగా ఇటు సిరిసిల్ల కావచ్చు, అదేవిధంగా చొప్పదండి సెగ్మెంట్లో రెండో విడతలో కూడా కొంత గంగాధర మండలంలో బీజేపీ తన ఆధిపత్యాన్ని సాధించి మొత్తానికైతే ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఆసక్తికరమైన ఫలితాలు వచ్చాయి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో. రైట్, థ్యాంక్ యూ సంపత్.